కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే, కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండాలంటే, ఆ కుటుంబంలో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీ ఇష్ట దైవానికి పూజ చేసినట్లయితే మంచి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి తగాదాలు రాకుండా ఆనందంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనం నిద్ర లేచే ముందల ప్రశాంతంగా నవ్వుతూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం మీకు సంతోషంగానే ఉంటుంది. ఆ రోజు మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారు. ఆఫీస్లో కావచ్చు, మీ ఇంటి పక్క వారితో కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో పాటు కావచ్చు, ఎవరితోనైనా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిద్ర లేచే ముందే మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి మన మైండ్లో రాకుండా, ఎటువంటి అంటే మనకి హాని చేసేటటువంటి వ్యక్తుల గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించకుండా పాజిటివ్గా థింకింగ్ చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం మంచి జరుగుతుంది అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇలా మీరు ప్రయత్నం చేయండి. మీ ఇంటిలో ఎవరైతే పూజ చేస్తారో మిగతా సభ్యులంతా స్నానం చేసిన తర్వాత ఆ పూజ గదిలోకి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ యొక్క దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా తలుసుకొని ఈరోజు శుభం కలగాలి అనేటటువంటి ఆకాంక్ష కనుక మీరు కోరుకోగలిగినట్లయితే మీ ఇంటిల్లపాదికి సంతోషాలతో వెలుగుతుంది మీ కుటుంబం మొత్తం. మీ కుటుంబంతో పాటు మీరు సంతోషంగా ఉంటారు. మీరు కూడా ఏ ఒక్క వ్యక్తికి హాని చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ పోతే సంతోషంగా ఉంటారంటలో అతిశయోక్తి లేదు. నిద్ర లేసేటప్పుడే పాజిటివ్ థింకింగ్ చేస్తూ మంచిని మనం పెంచుకుంటూ 10 మందికి పంచాలనేటువంటి ధోరణి ఉంటే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. తప్పనిసరిగా మంచి జరుగుతుంది మీకు. కాబట్టి అలా మీరు చేస్తారని, అలా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై హింద్.